ప్రియులారా, 69వ కీర్తన మరి కష్టకాలంలో సహితము, ఇబ్బందికర పరిస్థితుల్లో సహితము దేవుని దగ్గర నిలబడడానికి ఒక ఆదరణ కలగజేసే కీర్తన. ఈ కీర్తన కూడా ఆదరణ కీర్తన కిందే వస్తుంది. తన యథార్థతను కూడా ఇక్కడ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. నేను చాలా బుద్ధిహీనుడను, నాకు బుద్ధిహీనత, అలాగే నా అపరాధములు నీకు తెలియనివేమీ కావు అంటూ కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతూ వస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో, అంటే ప్రతికూల పరిస్థితుల్లో సహితము దేవుని కొరకు ఎలాగ జీవించాలి అనేది ఈ 69వ కీర్తన మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇందులో ప్రవచనాత్మకమైన విషయాలు, చరణాలు కూడా ఉన్నాయి. అది యేసయ్యను గురించిన చరణాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే మరి కొంచెం బాధతో శత్రువులు ఎడల మరి బాధ వచ్చినప్పుడు కూడా ఎలా మాట్లాడతాం అనేది కూడా ఉంటుంది. మొత్తం మీద దేవుని యొక్క సన్నిధిలో టోటల్గా చెప్పాలంటే ఒక భక్తుని యొక్క కష్టకాలములో ప్రభువు దగ్గర ఏ రీతిగా బ్రతకాలనే దాన్ని చెప్తూ ఉన్నాడు. చూడండి దయచేసి మొదటి మాట, దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలకనీయని అగాధమైన దొంగ ఊబులో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. ఇది బహుశా 40వ కీర్తనకి ముందు రాసిన కీర్తన అయి ఉండాల. ఇక్కడ ఏముంది చెప్పండి? నిలకనీయని అగాధమైన దొంగ ఊబులో నేను ఏమయ్యాను, దిగిపోవచ్చున్నాను. 40వ కీర్తన మొదటి చరణం చూడండి ఏముందో. యెహోవా కొరకు నేను సహనముతో, దేని కొరకు చెప్పండి? సహనముతో. మళ్ళీ ఈ 69వ కీర్తన 3వ చరణం చూడండి. అది మళ్ళా నా దేవుని కొరకు కనిపెట్టుట చేత. అక్కడేమన్నాడు? సహనముతో కనిపెట్టుచున్నాను. అంటే సహనముతో అంటే మొత్తం మీద ఏదో కష్టంలో పడ్డాడు. ఏ కష్టంలో పడ్డాడో తెలియదు, కానీ ఆ 40వ కీర్తనలోనేమో ఈ కీర్తనకు ముందు పరిస్థితి చెప్తూ వచ్చాడు. అంటే తర్వాత పరిస్థితి ఎలాగా, ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుచున్నాను అంటాడు అక్కడ. అప్పుడు ఏం జరిగింది? మళ్ళీ 40వ కీర్తనలోనే చదవండి. ఆ క్రిందకి, చెవియొగ్గి నా మొర ఏం చేశాడు చెప్పండి? ఆలకించాడు. అది దొంగ ఊబుల్లో నుండి ఆయన నన్ను ఏం చేశాడు? ఇక్కడ 69:2లో నిలకనీయని అగాధమైన దొంగ ఊబులు నేను ఏమైపోయాను, దిగిపోచున్నాను. ఇక్కడ దిగిపోయిన పరిస్థితి అయితే 40వ కీర్తన ఏ పరిస్థితి చెప్పండి? అది పైకి తీసిన పరిస్థితి. ఇక్కడ జలములు అన్నాడు. జలములు నా ప్రాణము అంటే జలములు నీళ్ళని కావు. కొంతమంది వ్యక్తులు ఈయన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితిని జలములు అన్నాడు. అందుకనే కొన్ని పరిస్థితుల్లో లేదంటే కొన్ని సందర్భాల్లో జలములు అనే మాటకు, మరి సముద్రము జలములు అనే మాటకు మన ఎడల ఇతరులు ప్రవర్తించే తీరుని చెప్తాడు. చూడండి 65వ కీర్తన 6వ చరణం చూడండి. 65వ కీర్తన 6వ చరణం. బలమనే నడుకట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను, జనములో అల్లరని అది విషయం. ఇక్కడ కూడా ఏమన్నాడు? జలములు నా ప్రాణం మీద ఏమైపోయాయి అంటే జనులు కొంతమంది ఈ రీతిగా చేశారు. అక్కడనే వరదలు నన్ను ముంచి వేసి ఉన్నవి. 18వ కీర్తనలో కూడా సేమ్ ఇలాంటి మాటే మాట్లాడతాడు. 18వ కీర్తన దయచేసి అందరూ చూడండి, 4వ చరణం చూడండి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద
పొర్లు వలె. అది 69:2 ఆఖరి లైన్లో ఏమని చెప్పండి, వరదలు నన్ను ముంచివేయుచున్నవి కదా. 18వ కీర్తన ఇక్కడ 4లో ఏమన్నా చెప్పండి, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను మరణపు ఉరులు అన్నాడు. ఏ ఉరులు? మరణపు ఉరులు నన్ను చుట్టుకొని. అంటే పరిస్థితి అంతా ప్రతికూలంగా ఉంది. ఈ కీర్తన అంతా కూడా ప్రతికూల పరిస్థితి, అగాధమైన పరిస్థితి, ఊహించని పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చింది. జీవితంలో ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటనంటే, మనకి కొన్ని రకాల కష్ట పరిస్థితులు ఎదురొస్తాయి. అందులో మొదటిది మన బుద్ధిహీనతను బట్టి. 69:5 చూడండి. 69:5 దేవా, నా బుద్ధిహీనత, నా అపరాధములు నీకు మరుగైనవి. ఎందుకు ఆ మాట వాడాడు అక్కడ? అంటే కొన్నిసార్లు మనం బుద్ధిహీనులమై కొన్ని కష్టాలు ఏం చేస్తాం, కొని తెచ్చుకుంటాం. మనం సరిగ్గా ఆలోచన చేయటం నేర్చుకోలేం. అందుకే కొన్ని అనుభవాలు మనల్ని ఏం చేస్తాయంటే కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా వాటమి అనుకోవద్దు. ఏదన్నా ఒక కష్టకాలం ఎదురొచ్చింది అనుకోండి, చిచ్చి ఇంక జీవితం ఎందుకు, ఇదే ఎందుకు అందుకు చెప్పి ఏ రోజున కూడా నైరాశ్యానికి వెళ్ళకూడదు. దీని ద్వారా దేవుడు ఏదో ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడేమో. ఒకవేళ నా బుద్ధిహీనతను బట్టి కానీ ఇట్లాగైపోయేనేమో అని ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనం తెలుసా, చాలా పర్యాయాలు మనం అవివేకాన్ని బట్టే చాలా నష్టపోతూ ఉంటాం. మన యొక్క అజ్ఞానము, మన అవివేకము, మన బుద్ధిహీనత, సరిగ్గా వాటి కొరకు మనం ప్రిపేర్ కాకపోవటం కూడా మనం నష్టపోవడానికి కారణమవుతుంది. ఎందుకు మనం అది మరి చేరలేకపోయాం, ఎందుకు దాన్ని మనం పొందుకోలేకపోయామంటే, మొట్టమొదట నింద వేరే వాళ్ళ మీద వేయకూడదు, కానీ మనకు మనం ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. నిజమే కదా, ఇలా చేసి ఉంటే ఒకవేళ పొందుకుందునేమో, అలా చేయని కారణం చేతనే కదా ఈ రీతిగా నష్టపోవాల్సి వచ్చింది. ఇంత యథార్థత మనకు ఉండాలి. భక్తి జీవితంలో మీరు ఎప్పుడూ కూడా అన్ని పర్యాయాలు మా అమ్మను బట్టే లేకపోతే మా ఇంట్లో వాళ్ళని బట్టే అని అనుకోకూడదు. మన బుద్ధిహీనత కూడా ఉంటుంది కదా. కొన్నిసార్లు చాలాసార్లు ఏం చేస్తాం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోం, సరైన సమయంలో సరిగ్గా సిద్ధపడం. యుద్ధానికి వెళ్ళేవాడు సరిగ్గా సిద్ధపడకపోతే నష్టపోతాడు. అలాగే చదువుకునే పిల్లలు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారనుకోండి, ఆ ఉద్యోగ ప్రయత్నం ఎలా చేయాలని అంటే, ఇంకా నిద్రాహారాలు మానేసి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం లోపం ఉండకూడదు. ఎప్పుడు మన ప్రయత్నం లోపం లేనప్పుడు అప్పుడు వేరే రీతిగా ఆలోచన చేయాలి. నా ప్రయత్నం అయితే ఏ లోపం లేదండి, వెరీ గుడ్, అయితే ఆ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఇలాంటి మాటలు 2-3 చోట్ల వాడాడు. నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది తెలుసా, నాకెందుకు ఈ కష్టకాలం వచ్చింది తెలుసా అంటే, నా బుద్ధిహీనతే, నా మూర్ఖత్వమే అంటాడు. ఇంత యథార్థత నేను మరి సాధారణంగా ఎవరిలోనూ కానీ మనం చూడలేము. 38వ కీర్తన 3-4 చరణాలు కూడా చూడండి. 34వ కీర్తన 3-4 చరణాలు. నాతో కూడి 38వ కీర్తన 3-4 చరణం. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి. ఏంటమ్మా, నా దోషములు ఏమయ్యాయి? నా తల మీద పొర్లిపోయి. చదవాలా, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. అది 69:5లో నా బుద్ధిహీనత, 60 కదా, 38:4లో నా మూర్ఖత. ఏంటి చెప్పండి, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నారు. దిస్ ఈజ్ మై సెన్స్లెస్ లైఫ్. ఇది నా బుద్ధి లేనితనం వల్ల.
ఈ రీతిగా సంభవించడానికి నేను సరిగ్గా ఉండకపోవటం చాలా పర్యాయాలు కొంతమంది జీవితాల్లో ఒకానొక వయసు వచ్చినప్పుడు ఆ వయసులో కొంత ఆలోచన ఉండదు. ఏజ్ కొన్నిసార్లు మనల్ని భయంకరమైన తప్పులు చేయంత కారణమవుతుంది. అయితే తప్పులు చేయడానికి ఏజ్ ఇవ్వలేదు దేవుడు. ఆ వయసులో నువ్వు సరిగ్గా జీవించడం నేర్చుకోవాలి. ఒక వయసులో నీకు ఆలోచన తట్టకపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను ప్రేమిస్తే ఎవరో ఒకరిని సేవకుడినో పెద్దలనో ఏర్పాటు చేసి నీకు బుద్ధి చెప్పిస్తుంటాడు. ఇక అమ్మాయి దారి తప్పుతున్నావు, ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు, జీవితానికి క్షేమం కాదు, ఇది అబ్బాయి అరే నాయనా జాగ్రత్త అని కొంతమందిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంటే ఏర్పాటు చేస్తాడు. మనకి జీవితాలు పాడైపోకుండా ఉండడానికి దేవుడు కొన్ని ఏర్పాట్లు చేసి పెట్టాడు. అందులో మొట్టమొదటిగా కొంతమంది పెద్దలను, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, జ్ఞానం ఉన్న పెద్దలు కావచ్చు, కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా బుద్ధిహీనులు, అన్యత భావించకండి. తప్పులు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా, గట్టిగా సీరియస్ అయ్యి ఏంటి ఈ పని ఏంటి జీవితం ఏంటి అని అనరు. ఆ తల్లి తండ్రి యొక్క బుద్ధిహీనత వీళ్ళు గ్రాడ్యువల్గా చెడిపోవడం కారణమవుతుంది. అందుకనే ఒక పెద్దవాళ్ళు అంటుంటారు, సూది దొంగిలించినప్పుడే గట్టిగా శిక్షిస్తే గుణపం దొంగిలించడట. అంటే అర్థమేంటి చెప్పండి? చిన్న తప్పు జరిగినప్పుడే వాడిని చితక్కొట్టుంటే పెద్ద తప్పు చేయడానికి ఏం చేయడు చెప్పండి, సాహసించడు. చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఒకసారి ఒక కుర్రోడు జైలుకి వెళ్ళి చివరి కోరిక ఏంట్రా నాయన, శిక్ష పనిష్మెంట్ పడిపోయింది, లైఫ్ వేసేసారు. చిన్న కుర్రోడే, నీ లాస్ట్ కోరిక చివరి కోరిక ఏంటి అన్నట్టు, ఒక్కసారి మా అమ్మని చూడాలి సార్, మా అమ్మని చూపించిన చాలు అన్నాడు. సరే అమ్మ వచ్చింది, దగ్గరికి వెళ్ళింది. వాడికి బలం ఎంత అయితే ఉందో అంత బలంతో కొట్టాడు. ఇంకా కొట్టబోతుంటే వెంటనే అందరు పట్టుకున్నారు. దేవుడు ఎంత దారుణంగా అంటే, నేను ఈ జైలు మెట్ల వరకు రావడానికి కారణం నా తల్లే. నేను పొరపాటు చేసినప్పుడు కానీ నా తల్లి నన్ను గట్టిగా శిక్షించి ఉండుంటే నేను ఈ స్థితికి రాను. ఏ రోజున కూడా ఏదో తెస్తాను కొంత, కానీ ఎలా తెస్తున్నావు, ఎక్కడి నుంచి తెస్తున్నావు అని నన్ను ప్రశ్నించలేదు. మీకు తెలుసా, పిల్లల్ని ప్రశ్నించకపోతే వాళ్ళ జీవితంలో ఎటుబడితే అటు ఉంటారు. అందుకే నేను ప్రతి వాళ్ళని ప్రశ్నిస్తాను. ఫోన్ ఎందుకు ఎత్తలేదు, ఏ కారణం చేత నువ్వు సరిగ్గా, వాళ్ళేం ఉండదు. నాకు సంఘ సంఖ్య ముఖ్యం కాదు. ఇన్ని వేల మంది నా దగ్గరకు వచ్చి ఆరాధన చేసుకుంటున్నారు అని గొప్పలు చెప్పుకోవడానికి ఏమలేదు. ఆరాధన చేసుకుంటున్నారన్న మాట నా ప్రోపకండ అవ్వచ్చు, కానీ వాళ్ళు నిజంగానే దేవుడిని ఆరాధన చేస్తున్నారా, లేదా ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టాసారం తిరుగుతున్నారా? ఆరాధన అయిన తర్వాత వాళ్ళు ఇష్టం తిరిగితే అది సరైన ఆరాధన కాదు. ఆరాధన అనేది నోటితో ఉంటే సరిపోద్ది, జీవితంతో కూడా ఉండాలి. మన క్రియలు కూడా దేవుడిని ఎరిగినట్టు ఉండాలి. తీతు పత్రిక 1:16 అంటాడు, వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుంటారు, కానీ తమ క్రియల వలన ఆయన్ని ఎరగమన్నట్టున్నారంటాడు. తీతు పత్రిక 1:16 చూడండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టు. దేవుణ్ణి ఎరగమని చెప్పుకుంటున్నావు రైటే, కానీ నీ క్రియలు దేవుణ్ణి చూపిస్తున్నాయా అని. నువ్వు ఏదో పాటలు పాడుతున్నాను, ప్రసంగాలు చేస్తున్నా, అది చేస్తున్నాడు కాదు. నిన్ను చూసినప్పుడు, నీ క్రియలు చూసినప్పుడు, నీ క్రియల వలన దేవునికి నిజంగా నువ్వు సాక్షి కనబడాలి. నీ మాటలైతే సరిపో, మాటలైతే అందరూ చెప్తారు. కొన్నిసార్లు కొన్ని చర్చిల్లో ఉన్న కుర్రోళ్ళ గురించి చెప్తూ ఉంటారు కొంతమంది. ఉదయం చర్చికి వెళ్తారు సార్, సాయంకాలం సినిమాకి వెళ్తారు. వీళ్ళే ఉదయకాలం దేవుడి మందిరానికి వెళ్ళి సాయంకాలం సినిమా హాల్లో తిరిగావు అనుకో, లేదా ఇంకో పనికిరాని స్థలంలో తిరిగావు అనుకో, ఇంక నీ సాక్ష్యం ఏమేముంది? కాబట్టి తల్లిదండ్రులు అనేవాళ్ళు ఒక సమయంలో బయటికి వెళ్తానంటే
దేనికి? కారణం ఏంటి? ఎందుకు వెళ్తున్నావు? కుటుంబ ప్రార్థన లేకుండా ఏ కారణం చేత బయట తిరుగుతున్నావు? ఇప్పుడు దాకా పని చేస్తే పని చేసి వచ్చిన వాళ్ళందరూ రోడ్డు మీద తిరుగుతారా ఏంటి? పని చేసి వచ్చావో, కాలేజీకి వెళ్ళి వచ్చావో, ఎక్కడికి వెళ్ళి వచ్చావో, నోరు మూసుకుని ముందు ఇక్కడ కూర్చొని కుటుంబ ప్రార్థనలు, అప్పుడు బయటికి వెళ్ళకుండా కుదరదు. బయటికి వెళ్ళేంత అవసరం లేదు నీకు. కావాల్సిన ఇంట్లోనే ఉన్నాయి. బయటికి వెళ్ళటం ఏంటి, తిరగటం ఏంటి? అసలు ఎలా తిరిగి ఏమీ నేర్చుకోకుండా ఉండిపోయిన వాళ్ళు కుర్రోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళని మొట్టమొదట ఇంటి వాతావరణం చెడగొడుతుంది. ఇంట్లో ఉన్న తండ్రి కానీ తల్లి కానీ ప్రశ్నించకపోవటం చాలా ప్రమాదం. అందుకే దావీదు గారు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ముందు వాళ్ళ అమ్మ దేవుని సేవకురాలు. అంటే అర్థం ఏంటంటే పాస్టమ్ గారు అని కాదు. వాళ్ళ అమ్మగారి దగ్గర బాల్యము నుండి కూడా స్తన్యపానం ఇచ్చే దగ్గర నుంచి కూడా విశ్వాసంలో పెంచింది. అది విషయం. పాలు పడుతూ కూడా ఆ చెవిలో దేవుడు 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 అంటూ చెప్పుకుంటూ వచ్చింది. అందుకనే చిన్నప్పుడే తల్లి దగ్గర స్తన్యపానం చేస్తున్నప్పుడే దేవుడు ఆయనకి విశ్వాసం పుట్టించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని సేవకురాలంటే అర్థం ఏంటంటే అన్ని పనులు మానేసి సేవ చేసిన వ్యక్తిని కాదు, అన్ని పనులు వదిలేసి సేవ చేసిన వ్యక్తిని కాదు, దేవుని సన్నిధిలో గడిపిన తల్లి అని అర్థం. అనగా దేవుని సన్నిధిలో జీవించిన 116వ కీర్తన 16వ మాట చూడండి. నూట 16వ కీర్తన 16. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నేను ఎవరిని? నీ సేవకురాలి కుమారుని. సేవకురాలంటే అన్ని పనులు మానేసి దేవుని సేవలో స్తోత్రం 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 అంటూ కూర్చుందా? ఇదే పనా? అంటే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే సేవకుడు అంటే అన్ని పనులు మానేసి చేసేవాళ్ళు అనుకుంటారు. కాదు, నిత్యము సేవించుచు ఉన్నవాడు. దానియేలుని గురించి రాజు చెప్తాడు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. అంటే ఏంటి అర్థం? నిత్యము సేవించున్న అంటే అర్థం ఏంటనంటే ప్రతి సందర్భంలో దేవుణ్ణి స్తుతించి ప్రతి సందర్భంలో దేవునికి నమ్మకంగా జీవించిన వ్యక్తి. అది ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు ఉండవలసిన బాధ్యత నీకున్నది. నేను ప్రతి తండ్రికి ప్రతి తల్లికి చెప్పే మాట ఏంటనంటే నువ్వే పెందలాడ లేకపోతే నీ పిల్లలు లెగిస్తారు, నీకే బాధ్యత లేకపోతే నడుస్తారు. నిన్న ఒక చెల్లి ఫోన్ చేసి భయంకరంగా ఏడుస్తూ బాధపడుతూ చెప్తుంది, పిల్లలు నేను చచ్చిపోదాం అనుకున్నాను. చచ్చిపోవటం ఏంటమ్మా అంటే ఆ కుటుంబ యజమానుడు పెట్టే టార్చర్ తట్టుకోలేక. ఒక్కొక్కడు మగాడే కానీ పేరుకి మగవాడు కానీ ఇంట్లో దరిద్రుడు, చండాలమైన జీవితం. పురుషుడికే క్రమం లేకపోతే ఇల్లంతా ఏమవుతుందండి? మనిషి ఎదుగుతూ లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుంటూ ఇంటి వారిని మోసం చేసుకుని జీవితాన్ని పాడు చేసుకోవడం. అతను పాడైపోయింది కాకుండా ఆల్రెడీ పిల్లలను జడగొట్టడం, ఇదో దుర్మార్గ జీవితం. తండ్రి చేసే తప్పులు, తండ్రి జీవించే దుర్మార్గ జీవితము, తల్లి జీవించే ఒక పనికిమాలిన జీవితం పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సమాజం చెడిపోవడానికి కారణం తెలుసా మీకు? ఇంటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ముందు తర్వాత ఈదులో ఆడేం చేస్తాడంటే ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు, వాడి వీధిలో కొంతమందితో స్నేహం చేస్తాడు. ఈదులో ఆడితో తిరిగి వాళ్ళందరూ ఎదవలే. ఈడు ఎదవకపోతే ఏమవుతాడు? ఇంట్లో ఉన్న తల్లి క్రమశిక్షణ లేని తల్లి అయినప్పుడు, క్రమశిక్షణ లేని తండ్రి అయినప్పుడు పిల్లలు కూడా క్రమశిక్షణ తప్పుతారు. నేను చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉన్నాను. ఏ ఒక్కరో వాళ్ళ ప్రవర్తన చూసి వీళ్ళు చచ్చా
మా నాన్నలాగా నేను బ్రతకూడదు, ఇలాంటి జీవితం జీవించకూడదు అనుకున్న వాళ్ళు మాత్రమే బాగుంటారట. అది బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది. అది అందరికీ ఆ తెలివి రాదు. కానీ మ్యాక్సిమం నాకు తెలిసి ఉండి 90% అంతా కూడా ఇంటి వాతావరణమే ఆ జీవితాన్ని పాడు చేయటం కారణం. నేను నిజంగా చెప్తున్నాను. చాలామంది పిల్లలను చూసి ఇప్పుడు నేను బాధపడుతూ ఉంటాను. ఏంటి కారణం అంటే, వాళ్ళ కారణం ఎలా జరిగిందంటే, ఇంట్లో ఉన్న కొన్ని పరిస్థితులు ఆ పిల్లలు రాంగ్ రూట్ పట్ట కారణం. కానీ అదే పిల్లలు కానీ, అది ఆ పిల్లలే కానీ నేను ఇలా బ్రతకూడదు అనుకుంటేనట దేవుడు వాళ్ళని కనికరిస్తాడు. మరి అలా అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరో ఉంటారు, ఎక్కడో ఉంటారు. అది నిజంగా మేలుకొని నా తల్లి జీవితం, నా తండ్రి జీవితం నేను జీవించకూడదు. యెహెజ్కేలు గ్రంథంలో ఉంది చూడండి ఆ మాట. 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం. అమ్మా, అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేయు అది విషయం చూచి, ఇప్పుడు నాకు చెప్పండి, ఏం చేసుకోవాలా? ఏం చేయాలా? నువ్వు ఏదో ఇంట్లో పుట్టావు బాబు, మీ అమ్మ మీ నాన్న కారణం, ఓకే, నేను దాన్ని కాదనను. మరి నీ బుద్ధి ఏమైందని? నీ బుద్ధి ఏమైంది? ఇంత వయసు వచ్చింది కదా, ఎవరో చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, ఇలా మైకుల్లో ఎక్కడో చోట వాక్యం వినపడుతుంది కదా, మైకుల్లోనో లేకపోతే ఎక్కడో చోట వినపడుతుంది. ఈ మధ్యకాలంలో మూఢులందరూ తయారయ్యారు. సువార్త చేస్తున్న వాళ్ళని కొడుతున్న మత ఉన్మాదులు తయారయ్యారు. సమాజాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం అయిపోతుంటే, సువార్త చేస్తుంటే ఏదో సమాజానికి కీడనట్టు తయారు మత ఉన్మాదులు ఈ రెచ్చగొట్టి వీళ్ళ చెప్పనవట్లేదు. సమాజం ఎటుపోయినా పర్లేదు కానీ మంచి మాత్రం జరగకూడదు అన్నట్టు తయారయ్యారు కొంతమంది. ఇంకా సమాజం ఎప్పుడు బాగుపడుద్ది? ఇల్లు చెడిపోయింది, మంచిదే, ఇంట్లో పరిస్థితి బాగోలేదు, నాకు తెలుసు అది. కానీ ఇక్కడ మాత్రం ఒక దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. అతడు ఆలోచించుకొని ఏం చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ థింకింగ్? నీ ఆలోచన ఏంటి చెప్పు. కొంతమంది ఎప్పుడు ఈ క్రింద ఆలోచనలే, ఈ చెత్త ఆలోచనలు నేను చేస్తాను. ఎవడో తిరుగుతాడు, నేను తిరుగుతా. ఎవడో సిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు, నేను వేసుకుంటాను. ఎవడో జుట్టు పెంచుకున్నాడు, నేను పెంచుకుంటాను. వాడు రింగులు ఎట్టుకున్నాడు, నేను రింగులు ఎట్టుకుంటాను. నీకంటే ఒక హుందాతనం అవసరం లేదురా. ఆడు తాగుతాడు, నేను తాగుతా. వాడు ముందు నేను తాగుతా. అదే ఆమె ఎవరో వ్యభిచారం చేస్తుంటే నేను ఆమె దారిలో తిరుగుతాను. అంటే ఏంటి జీవితం? ఇంకా ఆలోచన చేసుకునేది ఎప్పుడని? దేవుని వాక్యము దేవుడు మన చేతికి ఇచ్చాడు. అసలు వాక్యం చదవటం మానేసి ప్రార్థనా జీవితాన్ని, ఏదో చర్చికి వెళ్తున్న వాళ్ళు కొంతమంది వెళ్ళి రావటం వరకే తప్ప ఆలోచించే జీవితం కావాలని మాట లేదు. బైబిల్లో ఆలోచించటం అనేది చాలా శ్రేష్టమైనది. నీకు లేదు కదా, నీకు 3 రకాలుగా ఆలోచన దొరుకుతుంది. బి కేర్ఫుల్, లిసన్ కేర్ఫుల్లీ. ఒకటి, దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. నీ హృదయం ముందు దేవునికి, దేవుడు నీకు మంచి ఆలోచన సహాయం చేస్తాడు. ఈ భూమి మీద దేవుడికి మించిన ఆలోచనకర్త ఒక్కడు కూడా లేడు. నిజం చెప్తున్నా. ఎవరన్నా ఒకరు బాగుపడాలనుకుంటే ముందు దేవుని హృదయంలో చేర్చుకోండి. అది కూడా ఆలోచన ఇచ్చే దేవుణ్ణి చేర్చుకోవాలి. 16వ కీర్తన 7వ చరణం. 16వ కీర్తన 7వ చరణం చూడండి దయచేసి. 16వ కీర్తన. అది నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు ఆలోచనకర్త దేవుడిని నువ్వు ఏ రకమైన వస్తువుగా చూస్తున్నావు చెప్పు.
ఆలోచన రావాలనుకున్నప్పుడు నీవు దేవుని హృదయంలో చేర్చుకో. హృదయంలో చేర్చుకున్నప్పుడు ప్రార్థిస్తావు. ప్రార్థన నీకు ఆలోచన ఇస్తుంది. 32వ కీర్తన 8వ చరణం, 38వ కీర్తన 8వ చరణం, 32వ కీర్తన 8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. నీకు ఆలోచన ఉందా? ఆలోచన చెప్పే దేవుడు ఉన్నాడా? అనాలోచితమైన జీవితం ఎప్పటికీ మంచిది కాదు నాయన. ఆలోచించుకోవాలి. నీకు ఆలోచన తట్టడం లేదు కదా, నీకు చక్కటి ఆలోచన చెప్పే ఆలోచనకర్త అయిన యేసయ్య ఉన్నాడు. యేసయ్యని చేర్చుకో హృదయంలో. ఎంత ఆలోచనకర్త అంటే, నీ బుర్ర నా బుర్ర ప్రతి మనిషి బుర్ర సరైనది కాదు నాయన. మనం అన్నీ కూడా పనికిమాలిన పనులు చేయడానికే మన బుద్ధి ఉంటుందంట, కానీ మంచి పనులు చేయడానికి బుద్ధి సరిపోదట, చాలదు. ఇర్మియా గ్రంథం 4:22లో చెప్పాడు అన్నమాట. కీడు చేయటమే వారికి తెలుసు, మేలు చేయటం వాళ్ళకి బుద్ధి చాలదన్నాడు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. అవివేకులు ఎరగరు, మూఢులైన పిల్లలు తెలివి లేదు. అది కీడు చేయటమే వారికి తెలుసు, కానీ వారికి బుద్ధి చాలదు. ఏం చాలదమ్మా? చాలదు. ఎందుకు చాలదు? అంత పరిపక్వత మానవుడికి లేదు కాబట్టి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందున్నాయి. ముందు మారు మనసు పొంది రక్షణానుభవంలోకి వస్తే దేవుడు నీ ప్రక్కన ఒక ఆలోచనకర్తగా ఉంటాడు. రెండవది, మందిరానికి వచ్చే ప్రతి యవ్వన బిడ్డలు నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, అక్షర జ్ఞానం వచ్చి చదవటం మొదలెట్టిన దగ్గర నుండి బైబిల్ తప్పనిసరిగా చదవాలి. బైబిల్ అనేది మనిషి యొక్క జీవితానికి ఒక మార్గోపదేశం చేసిన గ్రంథం. ఈ పనికిమాలిన విధవలందరూ తయారయ్యేప్పుడు బైబిల్ ఒక బూతు పుస్తకం. అంటే ఎవడరా నీకు చెప్పింది? ఆ మనోహర్ దాస్ అనేవాడు ఒకడు. ఎవడరా నీకు అసలు బైబిల్ బూతు బుక్ అని చెప్పింది, పుస్తకం అని చెప్పింది? నువ్వు పూర్తిగా చదివేవా ఏమన్నా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నిసార్లు చదివావు? 100 సార్లు చదివిన మాకే ఒక ముక్క అర్థం కావట్లే. ఒక అక్షరం ఒక్క చేత కానీ ప్రతి విధవ మాట్లాడుతూ ఆడోళ్ళు మొదలెట్టారు ఈ మధ్యకాలంలో. మత ఉన్మాదం తలకెక్కితే అలాగే ఏడుస్తుంది. బైబిల్ అర్థం కావటం అనేది నీ జన్మలో నీకు రక్షణ లేనంత కాలం సాధ్యమయ్యే పని కాదు. నువ్వు ముందు మారు మనసు పొంది పాపమని ఒప్పుకున్న తర్వాతనే బైబిల్ అర్థమవుద్ది. అన్ని గ్రంథాలు లాంటిది కాదు బైబిల్ బూతు పుస్తకం. బైబిల్లో బూతులు ఉన్నాయంటే వారు పనికిమాలుడా? బైబిల్ రాయించిన దేవుడు ఎప్పుడు ఏ బూతు చేయలేదు. నువ్వు చెప్పిన దేవుళ్ళు అని చెప్పిన వాళ్ళందరూ బూతులే చేశారు. ఒకటి పెళ్ళాన్ని వదిలేసి ఇంకొకటి పెళ్ళాన్ని తీసుకుపోవటం, ఒకటి పెళ్ళాన్ని ఆశపడి ఇంకొకటిని మాయలో పెట్టడం, ఇవన్నీ అందులో జరిగాయి. దేవుని వాక్యం ప్రతి చెడ్డవాడిని మంచోడిని చేయడానికే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని బైబిల్ ఒక ఆలోచనకర్త. 119వ కీర్తన 26వ చరణం చూడండి. 119వ కీర్తన 26, 24 చూడన్న. 24వ చరణం. నీకు శాసనములు నాకు సంతోషకరము, అవి నాకు ఆలోచనకర్తలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ శాసనములు నాకు సంతోష కారణం. అవి నాకేంటి చెప్పండి? యవ్వన బిడ్డలు, మీరు వాక్యాన్ని ఎన్ని అధ్యాయాలు చదువుతూ అంత ధన్యులవుతారు. మీరు రోజుకి ప్రతిరోజు క్రమము తప్పకుండా నీ వాక్యమును నువ్వు చదవటం నేర్చుకో. క్యారీ యువర్ బైబుల్. ఎక్కడికి వెళ్ళి వేరెవర్ యు గో, క్యారీ యువర్ బైబుల్. గో విత్ యువర్ బైబుల్. దేవుని వాక్యంతో వెళ్ళు. అది నీకు ఘనత, నిన్ను బలపరుస్తుంది.
నువ్వు ఏ రోజునైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తావో ఆ రోజున నువ్వు దేవుని యొక్క సన్నిధిలోగా జీవించడం ఎంత ఆశీర్వాదంగా ఉంటావో నీ వ్యక్తిగతంగా కూడా అంతే జ్ఞానంగా ఉంటావు. వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని చదివేవాడు ఎప్పుడు పడిపోతున్నాడంటే అర్థం ఏంటంటే వాడు వాక్యం మీద కాకుండా స్వనీతి మీద ఆధారపడుతున్నాడు అర్థం. బైబుల్ నిర్లక్ష్యం చేసిన ప్రతి వాడు పడతాడు. చెప్తున్నా నిజంగా. 119వ కీర్తన 165వ చరణం చూడండి. 119వ కీర్తన 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమియు వాళ్ళు ఎప్పటికీ పడిపోరు. ఎందుకు? వాక్యాన్ని ప్రేమించే వారికి. 37వ కీర్తన 31వ చరణం కూడా చూడండి. 37వ కీర్తన 31వ చరణం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది. వారి అడుగులు ఎందుకు జారవు చెప్పండి. వాక్యము వారి హృదయములో ఉంది. వాక్యం ఉన్నవాళ్ళు జారరండి, పడిపోడా కారణం ఏమీ లేదు. అసలు ఏ విషయంలో పడరు. ఎందుకు పాడరు? 119వ కీర్తన దయచేసి 11వ చరణం. 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు దేవునికి స్తోత్రం. నా హృదయంలో నా వాక్యం ఉంది కాబట్టి నేనేం చేయను చెప్పండి. నువ్వు పాపం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు వాక్యాన్ని నువ్వు హృదయంలో లేకుండా చేసుకున్నావు అని అర్థం. వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వాళ్ళు తప్పు చేయరు, పడిపోరు. మందిరం ఎందుకు మానేస్తావు నువ్వు అంటే నీకు వాక్య ధ్యానం ఏది? పిల్లలు మానేస్తారు, మానేస్తుంది, అతను మానేస్తాడు. దేవుని సంధి అంటే పెద్ద గౌరవం ఉండదు. ఏదో కవులు చెప్తాడు. నీ జీవితంలో నీ కుటుంబ లైఫ్ ఎప్పుడు బాగుపడద్దు అంటే ఎప్పటికీ బాగుపడదు. వాక్యము నీకు ఆలోచన ఇస్తుంది. దైవ వాక్యం చదివే కొలిది నీకు ఉన్నతమైన జ్ఞానంకి వెళ్తావు. మన మధ్యకాలంలో ఎవరో ప్రొఫెసరు వాక్యాన్ని లేదా పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకం తీసుకెళ్ళి కొంతమంది మత ఉన్మాదులు ఆ యూనివర్సిటీలో పెద్ద గొడవ పెట్టారు. సమాజానికి మందామని చెప్పాడా? ఏమన్నా సమాజాన్ని చెడిపోమని చెప్పాడా? అంటే మనుషులు మంచి ప్రవర్తనలో బ్రతకడానికి మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు తాగి చెడిపోయినా పర్లేదు, ఎవడు ఎలా బ్రతికినా ఎవడా పోయినా పర్లేదు, కానీ మేలు చేసే వాక్యం జోలికి మాత్రం రాకూడదు. అది ప్రస్తుతం జరుగుతున్న మత ఉన్మాదం. అక్కడ అలా జరిగితేనేమో మందిరానికి వెళ్ళేవాళ్ళు బైబిల్ పక్కన ఆడేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించటం. మరి నువ్వు ఎలాగున్నావు అనేది ప్రశ్నించుకోవాలా. నీకు ఆలోచనకర్త అయిన దేవుణ్ణి హృదయంలో చేర్చుకున్నావా? నీకు ఆలోచనకర్త అయిన వాక్యమును ఎప్పుడైనా గౌరవించావా? వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు దుష్టులను పొగడరు. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు దుష్టులను పొగడరు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. ధర్మశాస్త్రము తోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రం అనుసరించు వారు వారితో పోరాడుదురు. చదువు 5వ మాట కూడా. దుష్టులు న్యాయం ఎట్టుదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును. అంటే ఏ గ్రహింపు వస్తుంది నాకు చెప్పండి. ఇప్పుడు ఏ గ్రహింపు వస్తుంది? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు సమస్త గ్రహింపు వస్తుంది. నువ్వు గ్రహించలేని జీవితం జీవిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఏ దుష్టుల ఆశ్రయంలో ఉన్నావన్నమాట. నువ్వు యెహోవాను ఆశ్రయించినప్పుడు సమస్తమును గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నువ్వు హృదయంలో పెట్టుకున్నది ఏంటో గుర్తుపెట్టుకో. అందుకని ఆలోచించుకోవాలి. ఆలోచనకర్తలు 3వ వాళ్ళు ఏమంటే
మనకి దేవుడు కొంతమందిని ఆలోచనకర్తలను పెట్టాడు. ఆలోచనకర్తలు కూడా అందరూ కాదు. నిస్వార్థమైన, నిష్కపటమైన, నిర్దోషమైన, బాగా వినండి, నిస్వార్థము, నిష్కపటము, నిర్దోషత్వం కలిగిన వాళ్ళు ఆలోచనలే సరైనవి. హృదయంలో లోపల కుట్ర పెట్టుకున్నవాడు ఆలోచన ఎప్పుడు మంచి చెప్పడు. మనకి మంచి చెప్తున్నట్టు ఉంటాము, వాళ్ళని మనం మంచి చెప్తున్నాం అనుకుంటాం, కానీ మనం నష్టపరుస్తుంటారు వాళ్ళు. దీని వాక్యంలో ఒక తెలివైన మాట అన్నాడు. ఏమంటాడంటే, పరులు క్షేమము కోరని వాడితో నువ్వు కూర్చుని భోజనం చేయకు అన్నాడు. వాడు అంటాడు కానీ వాడి హృదయంలో అసలు మంచితనం ఉండదట. ఎదుటివాని మేలు వార్చలేని వానితో నువ్వు కూర్చుని అసలు భోజనం చేయకు అంటే ఆడితో నువ్వు ఎప్పుడు ఉండొద్దు అని అర్థం. వాడు చాలా దుర్మార్గుడు. దయచేసి సామెతల గ్రంథం 26వ అధ్యాయం దగ్గర రండి, ఒక మాట చెప్పుకుంటూ వస్తాడు. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 23వ వచనం చూడండి, అందరూ చూడండి. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానము. చెడు హృదయము, ప్రేమగల మాట్లాడు, ఎంత దారుణమైన వ్యక్తులు చూడండి. హృదయం ఏమో చెడిపోయింది, మాటలు చూస్తే ఎలా ఉంటాయంట, ఎంత ప్రేమ. అది చూస్తే మనం అనుకుంటాం, ఈ బాబోయ్ నా మీద ఎంత శ్రద్ధ ఉంది బాబోయ్, మా అన్నయ్యకి, మా చిన్నానికి, మా మామయ్యకి, మా పెద్దమ్మకి, మా పెద్ద అనుకుంటాం. ఉత్తిదే అంత దొంగ నాటకం. మనల్ని ఎలా ముంచాలని తయారయ్యారంట వాళ్ళు. చదువమ్మ కిందకి. పగవాడు పెదవులతో మాయలు చేసి వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట ఏం చేయొద్దు, నువ్వు నమ్మొద్దు. ఏటి విషయాలు అవి, విషయాలు కాదు, 7 విషయములు గలవు. 1, 2 కాదంటే 7 అంటే అర్థం ఏంటంటే సంపూర్ణంగా నిన్ను నాశనం చేస్తాడని అర్థం. అది విషయం. అయితే ఎప్పుడోకప్పుడు వాడు నష్టపోవడానికి కాదు, నష్టపోతాడు. కానీ ఈ లోపల మనం ఏమవుతాం చెప్పండి, మనం నష్టపోతాం. ఇంకో చోట కూడా మాట్లాడితే సామెతల్లోనే, ఎదుటివాని మేలు వార్చలేని వానితో నువ్వు కలిసి భోజనం చేయకు. ఎందుకు తెలుసా, వాడు తిను అంటాడు కానీ అంతరంగంలో లెక్కలు చూసుకుంటాడు అంటాడు. అంత దుర్మార్గుడు. తిను పర్లేదు అంటుంటాడట, కానీ అంతరంగంలో ఏం చేస్తాడు చెప్పండి, లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. అంటే అర్థం ఏంటనంటే, నీవు కొంతమందిని గ్రహించాలనుకున్నప్పుడు వాక్యమును కూడా జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. ఒక అబ్బాయితో చెప్పాను, నాయన నువ్వు పలానా వాళ్ళ దగ్గరికి, బాగా దగ్గర బంధువులు, సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకి రక్త సంబంధికులు, వాళ్ళ గురించి చెప్పాను. వాళ్ళు పొరపాటున భోజనానికి ఇడ్లీకి పిలుస్తారు, వెళ్ళకండి మీరు. అంకులు అన్నాడు. వద్దు నాయనా, వాళ్ళు అలాగే పాడు చేస్తారు. ఆ రీతిగానే వాళ్ళు నాశనం చేయటానికి ముందు ఉంటారు. ఎప్పుడు అలాంటి వాళ్ళు నమ్మొద్దు. ఎందుకు తెలుసా, అలా నటించి నాశనం చేసేవాడు బోల్డ్ మంది ఉన్నారు. అందుకే ఆలోచన, దేవుని వాక్యం ప్రతి చిన్న విషయంలో కూడా ఆలోచన చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలారా, మనం ఏదో పెద్ద తెలివైనవాడు గొప్పవాడు అనుకుంటాం, కానీ దేవుని వాక్యానికి మించిన జ్ఞానం ఈ భూమి మీద ఎక్కడ దొరకదు. కాబట్టి నా బుద్ధిహీనత, నా మూర్ఖత అంటాడు. చివరికి ఏమన్నా తెలుసా, నాకు ఆలోచనకర్త దేవుడు. నాకెవరు చెప్పండి, నేను బుద్ధిహీనే, నేను మూర్ఖుణ్ణే, కానీ నా దేవుడు మాత్రం ఆలోచనకర్త. మనుషులు ప్రతి వారి హృదయము కూడా అగాధం అంటాడు వాక్యంలో. ప్రతి వాని అంతరంగము అగాధం.
నువ్వు మోసపోయే వరకు నువ్వు మోసపోతున్నావని కూడా తెలియదు నీకు. మనం ఏమనుకుంటామంటే మంచివాళ్ళు అనుకుంటాం. అలాగే కుటుంబాలు పాడైపోయినవి ఉన్నాయి. ఒక అమ్మాయి ఒక ఇంటికి వచ్చి అక్క 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 అంటూ ఆ ఇంట్లో పెద్ద నిప్పెట్టాడు. అందుకే మందిరానికి వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా మందిరంలో ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళని తల్లి అమ్మ పదం వాడాల. పిలుపులో చాలా జాగ్రత్త ఉండాలండి. పిలుపు అనేది తేడా ఉన్నదా, అన్ని విషయాలు తేడా జరుగుతుంది. అందుకే వాక్యంలో ఉన్న ఆ మాట ఎలా పిలవాలో కూడా వాక్యంలో చెప్పాడు. మొదటి పేతురు పత్రిక, తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతూ చెప్పుకుంటూ వచ్చాడు. చేయండి, చదవండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం మొదటి మాట. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి, చదువుతలే అది వృద్ధుని గద్దించు కానీ హెచ్చరించు, తండ్రిగా భావించు. పెద్దల్ని ఎలా భావించాలి చెప్పండి? తండ్రిగా. అన్నదమ్ములని యవనులను, అది విషయం. మనకంటే వయసులో తల్లి స్థానంలో ఉన్న వారిని ఏమని చెప్పండి? తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లి అని పూర్ణ పవిత్రతతో. ఎంత గొప్ప విషయం! వాట్ ఈజ్ వండర్ఫుల్ ఆర్డర్ ఈజ్ దేర్. ప్రతి ఆర్డరు వాక్యం నేర్పించింది. ఆర్డర్ అనేది దేవుడు వాక్యంలో ఎలాగా పిలుపులు ఎలా పిలవాలో. అది కొన్ని సంఘాల్లో చిన్నోళ్ళని పెద్దోళ్ళని అన్నా అంటారు. అన్నా అనే మాట. ఆడపిల్లలు అంతే. అందుకని బావ బామ్మర్దని పిల్లరు. ఏటి మాయా అయ్యగారు. ఈ మాయా అనేవాడు మాయగాళ్ళు. మాయేట్రా. దైవసన్నిధికి వెళ్ళిన మరుక్షణం నుంచి పిలుపులో మార్పు ఉండాలా. కనబడగానే పెద్ద తల్లి ఎవరైనా కనపడినా అమ్మ వందనాలన్నా లేదా ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏంటో ఎదుర్కొంటూ వస్తారు, ఒక్క ప్రైజ్ లాడ్ చెప్పు. ఉదయకాలం లేచిన తర్వాత అమ్మకు కూడా ప్రైజ్ లాడ్ చెప్పవచ్చు. గుడ్ మార్నింగ్ అమ్మ, ప్రైజ్ లాడ్ అమ్మ. ఇంట్లో ఉన్న తల్లికి చూడగానే, ముఖం చూడగానే ప్రైజ్ లాడ్ అమ్మ అని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ముద్దు పెట్టుకుని రండి. అది అన్ని రకాలుగా శ్రేష్టం. అమ్మ ఎదుర్కొంటూ వచ్చింది దేవుని సన్నిధిలో. నేను కొన్నిసార్లు అమ్మని చూద్దాం అనుకుని అలాగే ఆ రోడ్డు అంటే వెళ్తాను, టైం లేక వెళ్ళకుండా వచ్చేస్తాను. ఒక తల్లిని అంత ప్రేమగా చూడు. చాలాసార్లు తల్లిదండ్రుల ఎడల కొంతమందికి పిల్లలకి సరైన కన్సర్న్ ఉండదు. తల్లిదండ్రుల ఎడల ఒక కన్సర్న్ ఉండాలి. ఒకవేళ చెడ్డవాళ్ళు నీ ప్రవర్తన విధానం చూసి వాళ్ళు టర్న్ చేసేంత ప్రార్థనా జీవితం పెట్టుకో. ఆలోచన చేయి. చివరి మాట చెప్పి నేను ముగిస్తా. ఈ 69వ కీర్తనలో మాట్లాడుతూ ఒక చక్కటి మాట చెప్తే, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో జీవించి ఈ భక్తుడు బుద్ధిహీనతని మాట్లాడుతూ నా అపరాధములను చెప్పుకుంటూ వచ్చి, ప్రభువా నేను పాపములో ఉన్నప్పుడు కానీ నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో, ఆ పని మాత్రం జరగనివ్వకు అన్నాడు. 6వ మాట చూడండి, 69వ కీర్తన 6. ప్రభువా నా వలన ఏం జరగవద్దు, ఇశ్రాయేలు దేవా నిన్ను వెదుకు వారిని నా వలన నన్ను బట్టి ఎవరు పాడవకూడదు. నన్ను బట్టి ఎవరు కూడా ఇబ్బంది పాలవ్వకూడదు. అది జీవితం. నువ్వు ఉపకారిగానే ఉండాలి కానీ ఎప్పటికీ అపకారిగా ఉండడానికి మాత్రం లేదు. అది ఎంత మంచి మాట అన్నాడు చూడండి. ఒకవేళ నేను బుద్ధిహీనుడిని, పాపిని, నా పరిస్థితిని బట్టి కానీ ఎవరికైనా సిగ్గు కలుగుతుందేమో, అవమానం కలుగుద్దేమో, ఆ పని మాత్రం జరగనివ్వద్దు.
ఎప్పుడు కూడా మనల్ని బట్టి మరొక కుటుంబం కానీ వ్యక్తి కానీ వాడిని బట్టేసారి మా ఊడు చెడిపోయాడు అనే సిస్టమ్ మనం ఎక్కడికైనా రాకూడదు. పలానా అబ్బాయి మా ఊరు వచ్చాడండి, మా ఇంటికి వచ్చాడు, మా ఇల్లు బాగుపడింది అనే సాక్ష్యం ఎంత ఉన్నతం మీద. పలానా అమ్మాయి మా పాపతో స్నేహం చేసిన తర్వాత నా కూతురు జీవితం బాగుపడింది, ఈ సాక్ష్యం కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి అయితే కొంతమంది అమ్మాయిలను బాగు చేయి. ఒకసారి నేను వాక్యం చెప్తాకి వెళ్ళిన ఒక ఊరు, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం మాట. రాగానే ఒక 4 పిల్లలు వచ్చారు, అన్న మా కోసం ప్రార్థన. అప్పుడు చాలా చిన్న ఉన్నాయి, 15-20 సంవత్సరాలు దాటేసి ఉంటాయి. ఆ ఊరు వెళ్తే 20 సంవత్సరాల క్రితమే. వచ్చిన తర్వాత ప్రార్థన చేయండి అన్న అని వాళ్ళు 4 సాక్ష్యం చెప్పారు. అందులో ఒక అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయి, ఇంకో అమ్మాయి రాజులు, ఇంకో అమ్మాయి చౌదరి, ఇంకొక అమ్మాయి బీసీ ఏదో. వీళ్ళు 4 ఎంబీఏలో ఒక అమ్మాయి క్లాస్మేట్స్ జూనియర్ వెళ్ళింది. ఈ అమ్మాయి ఈ చర్చిలో నుంచి ఆ ఊరు చదువుకోవటానికి వెళ్ళి రూమ్లో పడింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి వెళ్ళకముందు వాళ్ళు మహా తుంటరి బ్యాచ్, ఆ నలుగురు. ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఉదయం లేచి వాళ్ళకంటే ముందు లేచి ప్రార్థనలో మోకరించి వాక్యం చదువుకుంటుంటే డిఫరెంట్గా ఉంది ఈ అమ్మాయి. మనం ఎంత రెచ్చగొట్టినా కానీ అసలు ఎంత కూడా స్పందించటం లేదు, మామూలుగానే ఉంటుంది అని చెప్పి ఎంతగా ర్యాగింగ్ చేద్దామని చూసినా కానీ ఏమీ నిరాశపడలేదు. చివరికి ఆ 4 ఈమె దారిలో రప్పించింది తప్ప ఈ మాత్రం వాళ్ళ దారిలోకి వెళ్ళలేదు. వాళ్ళేమో సీనియర్స్, ఎంఎస్ జూనియర్. అప్పుడు ఆ 4 చెప్పింది, ఏంటి నీ డిఫరెన్షియేషన్కి అసలు కారణం ఏంటనంటే సాక్ష్యం చెప్పింది. నేను ఒకప్పుడు నీకంటే తుంటరిదే వ్యక్తిని నేను మీకులాగే, కానీ క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను. మా ఇంటి పక్కనే చర్చ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే అక్కడ పెద్దోళ్ళు ఇద్దరు నడిపిస్తున్నారు. వాక్యం తెలియదు మాకు, బైబుల్ తెలియదు. బైబుల్ చదవటం మొదలుపెట్టాను, జీవితం మారింది. నన్ను బట్టి మా ఇంట్లో వాళ్ళు మారు మనసు పొందారు. అద్భుతం సాక్ష్యం చెప్పింది. ఆ 4 అమ్మాయిలకి రోజు ఈ అమ్మాయి వాక్యం చదవటం అలా నెమ్మదిగా. మా ఊర్లో మీటింగ్ జరిగితే వస్తారా అని మీటింగ్స్ తీసుకొచ్చింది. మీటింగ్స్లో వాక్యం వినిపించింది, వాక్యం విన్నారు. ఆ ఫ్రెండ్స్ని చూడండి ఎలాగా. మా ఇంట్లో ఉంది కానీ రెండాక అని ఆ ఇంట్లో ఒక వ్యక్తి మారాలనుకుంటే నువ్వేం చేయాలంటే వాళ్ళకి నువ్వు కొంచెం సహాయం చేయాలి. బట్టలో డబ్బులు వాళ్ళకి అవసరం ఏంటో, లేదా వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు కదా, ఇంకో రకంగా ఏదో ఉపయోగపడు వాళ్ళకి, కొంచెం నీ ఆలోచన చెప్పు. అప్పుడు ఏమవుతారంటే వాళ్ళు నిన్ను మర్చిపోయినా కానీ దేవుణ్ణి అయితే మర్చిపోరు. అది విషయం. యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఎ ఎంప్లాయీగా నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు అందరిలాంటి ఉద్యోగస్తురాలు కాదు, నువ్వు ఒక డిఫరెంట్ పర్సన్. కొంతమంది దూరంగా ఉంటే ఎవరితో పట్టించుకోరు, కూలి పని ఏం చేసుకున్నా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు అనే మాట మర్చిపోకు. నేను కష్టపడ్డాను, కూలి పని చేసినట్టు చేశాను, మారు మనసు పొందిన తర్వాత సైతం నేను పని చేశాను, వర్క్ చేశాను. పెయింటింగ్ ఆర్టిస్ట్ నేను. నాతో పాటు పనిచేసే ఆర్టిస్టులు కొంతమంది అన్ని అలవాట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను ఒక చోట ఆర్టిస్ట్గా పనిచేసేవాడిని. నా షాప్ పెట్టకముందు నాకు పీటీఎల్ ఆర్ట్స్ అనే ఒక షాప్ ఉండేది. నాకు పీటీఎల్ అంటే జోనీ ఎరిక్సన్ అనే ఆమె యొక్క సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. మీరు ఎవరైనా చదవండి, ఆడపిల్లలు, అదొక ఆడపిల్ల సాక్ష్యం. అది జోనీ అని ఉంటుంది. ఆ పుస్తకం పేరు జోనీ. ఆ అమ్మాయి పేరు జోనీ ఎరిక్సన్, స్విమ్మరు. ఆమె మంచి స్విమ్మర్ అన్నమాట. ఆమె మీద ప్లాన్ చేసి ఈమె ఈతగా కొట్టకుండా చేయాలని చెప్పి ఆమె దూకినప్పటికీ మెడ ఇరిగిపోయేలా చేస్తారు. మెడ ఇరిగిపోతే ఈ కాళ్ళు చేతులు పనిచేయవు.
మెడ దెబ్బతింటుంది. అప్పుడు కాళ్ళు చేతులు ఇంక పని చేయకుండా పోయాయి. అప్పుడు నోటుతో బ్రష్ పట్టుకొని పెయింటింగ్ వేయటం నేర్చుకున్నాను. నోటుతో బ్రష్ పట్టుకుని పెయింటింగ్ వేస్తూ ఆ ఆర్ట్ వేసి కింద పీటీఎల్ అని రాసింది నోటుతోనే. పీటీఎల్ అంటే ప్రైజ్ అన్నట్టు. ఆ పేరు నేను నా షాప్కి పెట్టుకున్నా. నేను పరంజి మీద బోర్డు రాస్తాను, వెనకాల చెప్పారు పీటీఎల్ గారు అని. నా పేరు మర్చిపోయారు అందరు, ఆ పేరే అందరికీ. అందరూ ఆ చోట పని చేశాను. అలాగే బీపీసీఎల్లో పైప్ లైన్ ఫిట్టర్గా పనిచేశాను. నేను సేవలు ఉంటూ కూడా పనిచేస్తూనే వచ్చాను. కానీ ఎక్కడ పనిచేసినా దేవుని వాక్యాన్ని మాత్రం బ్యాంకులో ఉండేది, నా పెయింట్ బ్యాంకులో ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు ప్రలోభాలకి లొంగలే. మందు అన్నారు, ఏయో చెప్పారు. ఎన్ని చెప్పినా హృదయంలో రోజు వాక్యం చదువుకునేవాడు నేను ఎందుకు వాటికి లబ్బు చేస్తాను, నాకు దేవుడు ఎందుకు వదిలేస్తాడు? పైపెచ్చి మనం దేవునితో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. నేను ఒక్క చిన్న అవకాశం తీసుకుని పాపం చేస్తే నన్ను బట్టి నేను ఒక్కడనే కాదు, మిగతా కూడా పాడవుతారు. బలహీనతలు మనకు ఉంటాయి, కానీ దేవుడు కాపాడాలి. అలా మనం జీవించాలి. అందుకనే ఇక్కడ ఆ మాట అన్నాడు. ఎవరిని చెప్పండి, నీ కొరకు కనిపెట్టు వారికి నా వలన ఏం కలగకూడదు, సిగ్గు కలగకూడదు, నా వలన అవమానము కలగకూడదు. అవసరమైతే నేనన్నా నిందపడతా అన్నాడు. అందుకే నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తా. 7వ వచనం, నీ నిమిత్తము నేను నింద నొందినవాడనైతే నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును. అది ప్రభు కొరకు ఎన్నన్నా నిందలు పడండి, కానీ మిమ్మల్ని బట్టి ఎవరు నిందపడకూడదు. యేసయ్య కోసం ఎంత నష్టమన్నా పోందో ఏం మరలే, యేసయ్యని బట్టి నష్టపోయాం. కానీ నిన్ను బట్టి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక కుటుంబమో, ఒక వ్యక్తి పాడవకూడదు. నీ బుద్ధిహీనతను ప్రభుత్వంలో ఒప్పుకొని దేవుని కోసం. అందుకని చివరిగా అంటాడు మాట, నాకు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ నీ విషయంలో నిందలు వచ్చినా కష్టాలు వచ్చినా నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను ఏం చేస్తుంది. 9వ చరణం చూడండి ఆ మాట అన్నాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించదు. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద. పాపం చేసి నింద తెచ్చుకోకూడదు, కానీ దేవుని కొరకు ఎన్ని నిందలన్నా పడండి. మత్తయి సువార్త 5:13 అంటాడు, నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పాపం చేసి నింద తెచ్చుకోవద్దు బాబు, యేసయ్య కోసం బ్రతికి నింద తెచ్చుకో, అది నీకు ధన్యత. తప్పులు చేసి నింద తెచ్చుకోవద్దు, యేసయ్య కోసం బ్రతుకుతూ నింద తెచ్చుకో. మోసాలు చేసి మోసకరం మాటలు మాట్లాడి ఆనందం తెచ్చుకోవద్దు. యేసయ్య కోసం బ్రతికి ఎంత నిందను తెచ్చుకో, ఏం పర్వాలేదు. నీవు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఎన్నో రకాల నిందలు వస్తాయి, ఎన్నో రకాల బాధలు వస్తాయి, కానీ తప్పు చేసి నింద తెచ్చుకోవద్దు. క్రీస్తు నిమిత్తము నీకు ఏ నింద వచ్చినా ప్రభు కోసం భరించు. అలాంటి నిందాపూరితమైన జీవితంలో నీవు ఎవరికి నింద తేవద్దు, ఎవరికి నష్టం చేయదు, కానీ నువ్వు యేసయ్య కోసం ఎంత నిందన భరించు, ఎంత కష్టం భరించు, కానీ దేవుని గురించిన ఆసక్తి మాత్రం తగ్గించుకోకు. అందుకని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎన్ని కష్టాలున్నా సరే మనం మందిరం మానం, ఎన్ని కష్టాలున్నా వాక్యం మానం, ఎన్ని కష్టాలను సువార్త మానం. మనకు చిన్ని తుమ్మురాగానే మందిరం మారుతారు కొంతమంది. ఎందుకు మందిరం మానేసామమ్మా అంటే ఏదో ఒక సోది చెప్తారు. రాత్రి చాలా లేట్ అవుతుందండి, ఏదో పనికి వెళ్ళి అయితే సోమరితనం. దైవ సన్నిధిలో ఆ ఆసక్తితో ముందుకెళ్దాం. దేవుడు ఆ కృప భాగ్యం మనందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.